Yeah, getting? Yeah, thank you. Welcome to Shantalakshmi IAS. Okay, mana daily news analysis, the Hindu newspaper analysis for civil services and groups. Right, today's newspaper, Saturday, January 1st, 2022. మనం ప్రతిరోజు కూడా హిందూ న్యూస్ పేపర్లో వస్తున్న న్యూస్ ఐటమ్స్ని అలాగే ఎడిటోరియల్స్ని మనం మన ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడతాయో చూస్తూ వెళ్తున్నాం. ఓకే, సో మైన్యూట్గా అంటే కాన్సెప్ట్ క్లారిటీస్ కోసం అయితే మీరు క్లాసెస్ వినాల్సి వస్తుంది. ఇక్కడ మనం ప్రతి కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా చెప్పుకోం, కానీ ఇది ఇంపార్టెంట్. అంటే అది ఎగ్జామ్లో ఎలా వస్తుంది అన్నప్పుడు దాన్ని మనం అక్కడ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో తెలిస్తే చాలండి. ఎందుకంటే వీ కెన్ రెడ్యూస్ అవర్ ప్రిపరేషన్ ఏరియా. We don't need to read entire newspaper. We don't need to read entire all the books list. We can only confine to the important and the relevant information. Okay, then it is easy to us to revise again and again whenever it is a simple small quantity of information. అంతే కదా, ఇన్ఫర్మేషన్ స్మాల్గా ఉంటేనే మనకు ఎక్కువసార్లు చదవొస్తుందండి. సివిల్ సర్వీసెస్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే reading limited books unlimited times. This is important. Instead of that, what we are doing here is we are doing reading unlimited books limited times. Right, చాలా బుక్స్ ని ఒకసారి చదివితే చాలన్నట్టుకు వెళ్తుంటాం. మనం ఏకసంతాగ్రాహులం కాదు. సో we have to read unlimited times the limited books. Fine. Yeah, hope you are getting my voice. Chalo, done. Fine. First news is, of course, ఏదైతే మనకు హెలికాప్టర్ క్రాష్ జరిగిందో దాని రీజన్ ఏంటి అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ చెప్పడం జరిగింది. దాని రీజన్ ఏంటి అంటే రైట్, అక్కడ ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఆ పైలట్ కి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఒక కన్ఫ్యూజన్ లో ఈ విధమైన ఇది ఇన్సిడెంట్ జరిగింది అని ఒక రీజన్. ఇంకా దాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు. ఎస్. తర్వాత జిఎస్టి కౌన్సిల్ డిఫర్స్ ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ ఆన్ టెక్స్టైల్స్. జిఎస్టి కౌన్సిల్, ఎస్, అసలు జిఎస్టి అంటే ఏంటి? ఓకే, ఈ జిఎస్టి ఎప్పుడు వచ్చింది, దీన్ని వచ్చాక రాష్ట్రాలకి ఏం నష్టం జరిగింది, దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ కాంపన్సేషన్ ఎంత ఇస్తుంది, ఆ రేషియో ఎంత ఉంది. తర్వాత ఈ మధ్య కొన్ని సెక్టార్స్ పైన జిఎస్టిని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే రైట్, దీనికి అసలు మెకానిజం ఉందా లేదా, దీనికి ఏ వేలో ఈ ఇంక్రీజ్ అనేది చేయాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారా, ఓకే, రాష్ట్రాలకు ఎంత షేర్ ఇస్తారు మరి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైన్. యా, తర్వాత పర్ఫ్యూమ్ వార్, ఇట్స్ ఏ పొలిటికల్ న్యూస్ దట్ రీసెంట్లీ ఒక పర్ఫ్యూమ్ వ్యాపారి పైన అటాక్ చేస్తే, మనకు రైడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయల క్యాష్ దొరికింది కదా. ఇక్కడ మనకు ఈ హెలికాప్టర్ క్రాష్ లో ఒక రీజన్ చెప్పారు. ఏంటి అంటే యా, సిఎఫ్ఐటి. ద రీజన్ ఈస్ సిఎఫ్ఐటి. సిఎఫ్ఐటి అంటే కంట్రోల్డ్ ఫ్లైట్ ఇంటూ టెరైన్. కంట్రోల్డ్ ఫ్లైట్ ఇంటూ టెరైన్. కంట్రోల్డ్ ఫ్లైట్ ఇంటూ టెరైన్ అంటే ఏంటి? యా, అంటే ఏంటి అంటే రైట్, ఒక రకమైన రాంగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని కన్ఫ్యూజన్ గురైపోయి కొండకు కానీ గుట్టలకు కానీ గుద్దేసుకొని అది క్రాష్ కావడం అన్నమాట. రైట్, CFIT means the helicopter was fully serviceable and instruments are in order. అంటే హెలికాప్టర్ ఎటువంటి టెక్నికల్ లోపం లేదు, అదొక రకమైన సిచ్యువేషన్ క్రియేట్ అయింది అని చెప్పేసి డిస్ ఓరియంటేషన్. రైట్, యా, ఆ టర్మ్ కూడా వాళ్ళు యూజ్ చేశారు. సో దీనిపైన మనకు ఒక క్వశ్చన్ రాకపోవచ్చు డైరెక్ట్ గా. రైట్, జస్ట్ తెలుసుకొని ఉంచుకోండి. ఫైన్. దెన్ వేర్ ఇట్ ఈస్ అగైన్, FCRA ఈస్ continuously in the news. FCRA, ఈ FCRA ఫైన్, ఇంకొక 3 months ఎక్స్టెన్షన్ చేశారు కొన్ని ఎన్జిఓస్ కి. ఆల్రెడీ రెన్యువల్ ఆపేసిన వాటికి కాదండి, కొత్త వాటికి ఏవైతే డేట్ ఉందో
వాటికి ఏది డ్యూ డేట్ ఉందో వాటికి మాత్రం ఎక్స్టెన్షన్ చేశారు. కోర్ట్స్ టేక్ పోలీస్ టు టాస్క్ ఓవర్ రైట్స్ ప్రోబ్. ఎస్, ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారంటే పోలీసులు కూడా ఒక్కొక్కసారి తప్పు చేస్తున్నారు, పోలీసులు కూడా ప్రాపర్ గా బిహేవ్ చేయట్లేదు ఈ ఎంక్వైరీస్లలో అని చెప్పేసి మనకు కోర్టు చివాట్లు పెడుతూ ఉంది. ఆ మధ్య ఢిల్లీలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలో రైట్స్ జరిగాయి. దానిపైన ప్రాపర్ గా ఎంక్వైరీ చేయలేదు అని చెప్పేసి మనకు కమ్యూనల్ వైలెన్స్ పైన ప్రాపర్ ప్రోబ్ చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫైన్, ఇవన్నీ ఢిల్లీ న్యూస్. కాకపోతే మనకి ఏదైనా ఉపయోగపడేది ఉంటే వాడుకుందాం. ఫైన్, చలో మమత, యు ఆర్ దేర్. ఫైన్. డౌరీ డెత్ సెటిల్మెంట్. ఇక్కడ సెటిల్మెంట్ నో గ్రౌండ్ టు క్వాష్ ఎఫ్ఐఆర్. సెటిల్మెంట్ నో గ్రౌండ్ టు క్వాష్ ఎఫ్ఐఆర్. ఇక్కడ ఏమంటుంది అంటే హైకోర్టు, ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ హరాస్మెంట్ తట్టుకోలేక, ఇన్లాస్ తన యొక్క అత్తగారింటి యొక్క వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఓకే, అది డౌరీ సంథింగ్ ఏదో రీజన్తో, చిత్రహింసల వల్ల. సో ఇప్పుడు అతని పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారుగా, వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చారు, బయట సెటిల్మెంట్ చేసుకున్నారు. చేసుకొని వచ్చేసి మేము విత్డ్రా చేసుకుంటామంటున్నారు. మరి దీన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా? హౌ డు యూ సీ దిస్ టైప్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్? హౌ డు యూ సీ దిస్ టైప్ ఆఫ్ వెర్డిక్ట్స్ బై ద కోర్ట్స్? కోర్ట్ ఏమంటుంది, మీరు కలిసి ఒక అగ్రిమెంట్కి వస్తే సరిపోద్దా? రైట్, మరి ఆవిడ ఎవరైతే చనిపోయారో ఆమెకు నిజంగా న్యాయం జరుగుద్దా? కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ అనేది మేము తీసివేయలేము, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అన్నట్టుగా మనకు కోర్టు చెప్తూ ఉంది. కానీ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మనకు ఏడిఆర్స్ అని ఉంటాయండి. ఏడిఆర్స్ అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఏడిఆర్స్ అంటే ఏంటంటే మనకు న్యాయ వ్యవస్థ ద్వారానే కాకుండా ఇతర చర్చల ద్వారా కూడా కొన్ని సమస్యలు, కేసులు పరిష్కరించుకోవచ్చు. ఈ మధ్య మనం హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఇలాంటి ఆర్బిట్రేషన్ లాగా ఒక సంస్థను కూడా ఏడిఆర్ లాంటి స్టార్ట్ చేసుకున్నాం. మన జస్టిస్ ఎన్వి రమణ గారు వచ్చి ఓపెన్ కూడా చేశారు దాన్ని, రైట్? సో ఇలా నిజంగా బయట సెటిల్మెంట్ చేసుకోకుండా కంప్లీట్గా న్యాయ వ్యవస్థ పైన డిపెండ్ అయితే ఇంకా కొన్ని కోట్ల కేసులు వస్తాయండి న్యాయ వ్యవస్థ పైకి. చాలా కేసులు పోలీస్ స్టేషన్లో సెటిల్ చేయబడుతున్నాయి. చాలా కేసులు మనకు ఈ న్యాయ పంచాయతీలు కావచ్చు, లోక్ అదాలత్లు, ఇందులో పరిష్కారం చేయబడుతున్నాయి. కొన్ని అవుట్ సైడ్ ద కోర్ట్. అంతేందుకు కోర్టే కొన్ని సందర్భాల్లో మీరు చర్చించుకోండి, ఒక అండర్స్టాండింగ్కి రండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటుంది కొన్ని కేసులలో. సో దీనికి ఎందుకు హైకోర్టు ఈ విధంగా నెగిటివ్గా చెప్పింది? మీరు అగ్రిమెంట్ చేసుకుంటే కుదరదు, ఎఫ్ఐఆర్ తీసేరేమని. ఇందులో ఏం జరుగుంటే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తాం అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పుంటారు, వాళ్ళు ఓకే విత్డ్రా చేసుకుంటాం అంటున్నారు. కొన్ని కోర్టు ఏం చేస్తుంది? కోర్టు కూడా అతనికి కాంపెన్సేషన్ పే చేయమని చెప్తుంది, ఇంకొంచెం అతనికి పనిష్మెంట్ ఇస్తుంది, అంతే కదా. అతను దోషిగా జైలుకి వెళ్ళడము, అతని శాలరీ అంటే జాబ్ ఉంటే పోవడము, ఇలాంటివి జరుగుతాయి. తేడా ఏంటి ఇక్కడ అంటే ఇతను దోషిగా గుర్తించబడతాడు అఫీషియల్ గా, అక్కడ బయట అగ్రిమెంట్ చేసుకుంటే గుర్తించబడడు. ఓకే, ఇది ఒకటే తేడా. దానికి కూడా గవర్నమెంట్ అంటే మన హైకోర్టు యాక్సెప్ట్ చేయట్లేదు. సో నాకు తెలిసి దీన్ని మళ్ళీ రివ్యూ చేసుకుంటుందండి, కోర్టు రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. రైట్, దీస్ ఆల్ జస్ట్ local news, Delhi news, and also if you see how our judges helped save lives during కరోనా టైంలో అనేక, నిజంగా చెప్పాలంటే మన ఎగ్జిక్యూటివ్ని, మన యొక్క ప్రభుత్వాన్ని ఇంకాస్త అలర్ట్గా ఉంచడానికి అనేక న్యాయస్థానాలు వాటి యొక్క తీర్పుల ద్వారా ఓకే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ని అలర్ట్ చేశాయండి. సో దానిపైన అప్రిషియేట్ చేస్తూ కూడా మీరు రాయొచ్చు. సాహిత్య అకాడమీ గురించి, రైట్? తర్వాత ఇది మనం చెప్పుకున్నాం,
అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు, ఈ శ్రమ్, అంతేనా? యా, దాని గురించి జస్ట్ చెప్పారు. అందులో ఎంత డేటాబేస్ ఉంది, ఎంతమంది వచ్చి జాయిన్ అయ్యారు ఇందులో అనేది, జస్ట్ వాళ్ళకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి చిన్న న్యూస్ ఐటమ్. యా, సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ డ్రగ్స్ వోంట్ కమ్ అండర్ ఎన్డిపిసి. ఎన్డిపిసి అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్. యా, సుప్రీంకోర్టు ఏమన్నదంటే, యా, కొన్ని రకాల ఆయుర్వేదిక్ వాటిని కూడా మత్తు కలిగించవచ్చు, మేబీ అవి ఇంకో రకమైన హ్యూమన్ మేల్ పొటెన్సీని పెంచే ఇటువంటి ఈ చట్టం కిందికి రావు అని చెప్పేసి చెప్పారు. దీనిపైన క్వశ్చన్ రావచ్చా అంటే, యా, మేబీ ప్రిలిమ్స్ లో రావచ్చు. ఏది ఎన్డిపిసి, యా, ఎన్డిపిఎస్ లోకి రాదు అని చెప్పేసి ఆప్షన్స్ లో ఇవ్వచ్చు. సో ఫైన్, అఫ్ కోర్స్ దీస్ ఆల్ మనకు పొలిటికల్ న్యూస్ తెలుసు, అండ్ ఆల్సో ఇది మన కేరళ న్యూస్, తర్వాత మనకు తెలంగాణ న్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టేట్ వైజ్ గా సేమ్ కంటిన్యూషన్ అండి, సేమ్ న్యూస్ ఐటమ్. మనకి ఏవైతే గవర్నర్ తో సీఎం కి గొడవలు అవుతున్నాయో అవే కంటిన్యూషన్. దెర్ ఇస్ నథింగ్ గ్రేట్, వీ డోంట్ నీడ్ టు డిస్కస్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో అబౌట్ ఇట్, బెటర్ వాచ్ ద ప్రీవియస్ ఎస్టర్డేస్ వీడియో. 6 Maoists arrested in తెలంగాణ ములుగు. యా, మావోయిస్టులు అంటే ఎవరు, మావోయిజం అంటే ఏంటి, లేక నక్సలైట్లకు మావోయిస్టులకు తేడా ఏంటి? ఓకే, హౌ ఇట్ ఈస్, ఓకే, హౌ ఇట్ ఈస్ ఇంటర్నల్ థ్రెట్, అన్ ఇంటర్నల్ థ్రెట్ టు ద నేషన్. మన దేశానికి మావోయిస్టులు, నక్సలైట్లు దేశానికి ఇంటర్నల్ థ్రెట్ గా ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు మన మన్మోహన్ సింగ్ గారు. అది ఎలా, అది ఇప్పుడు ఉందా లేదా, అసలు ఇంకా మావోయిజం ఉండడానికి కారణం ఏంటి, అసలు మావోయిజము నక్సలిజం రావడానికి కారణాలు ఏంటి, ఆ ఎక్స్పాన్షన్ కు గవర్నమెంట్ సరిగ్గా అభివృద్ధి చేయకపోవడమే కారణమా, అసలు ఎందుకు ఉంది ఇంకా? ఓకే, నిజంగా ఈ మావోయిస్టులు సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల కోసం ఉన్నారా? ఆధునిక మావోయిస్టులు ఎలా పనిచేస్తున్నారు? ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? ఫైన్, అందులో కూడా కమిటీలు, దళాలు అన్నీ ఉంటాయండి. ఓకే ఫైన్, చలో, దిస్ ఈజ్ అవర్ పేజ్, ఎడిటోరియల్ పేజ్. Let us see the needless provocation. India, China must adhere to past agreements to keep the peace along the border. మొన్న చదివామండి మనం, ఏంటి, చైనా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న భారతదేశపు భూభాగాల్లో ఉన్న ఒక 15 గ్రామాలకి తన సొంత పేర్లు పెట్టింది. నువ్వెవరు? మా దేశంలో ఉన్న మా భూభాగాలకి నువ్వెట్లా పేరు పెడతావు అని చెప్పేసి మన వాళ్ళు స్పందించారు. అఫ్ కోర్స్ ఇదేం కొత్త కాదు చైనాకి, ఇది ప్రతిసారి మన వాళ్ళు ఎవరైనా అక్కడ విజిట్ చేస్తే దానికి ఏదో ఒకటి అనిపిస్తుంది, దాని మీద ఒక ఇష్యూ తీసుకొస్తూ ఉంటుంది. సో దీంట్లో అదే చెప్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్ ని సౌత్ టిబెట్ గా పరిగణిస్తూ, ఓకే ఫైన్, వాళ్ళు ఆ విధంగా ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. అలాగే 2017లో కూడా 6 ప్లేసెస్ కి ఇలాంటి నేమ్స్ కూడా ఇచ్చినట్టుగా. యా, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎక్స్క్యూజ్ మీ, చైనాకి ఇండియాకి మధ్య రిలేషన్స్ లో ఇష్యూస్ ఏమున్నాయి ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి. చేయగలరా? చైనాకి ఇండియాకి మధ్య ఇష్యూస్ ఏమున్నాయి? కమాన్ రోషన్. బార్డర్ ఇష్యూస్ ఈజ్ ఓకే. బార్డర్ ఇష్యూస్ లో ఎక్కడ, ఏ ఏరియాస్ లో? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అక్సై చిన్, అరుణాచల్ ప్రదేశ్, ఇంకా ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నాయండి? క్రాస్ బార్డర్ టెర్రరిజం ఉందా? ఎవరైనా టెర్రరిస్టులను పంపిస్తుందా చైనా? ముత్యాలహారం ఉంది, స్టింగ్ ఆఫ్ పేల్ ఉంది తెలుసా? పాకిస్తాన్ గ్వాదార్ నుండి శ్రీలంక, మాల్దీవ్స్, తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్ దాకా ఒక ముత్యాలహారం కట్టింది. ఇంకా చైనాకు ఇండియాకు రిలేషన్స్ లో ఉన్న ఇబ్బందులు, ఇష్యూస్ ఏంటండి? మన నైబర్హుడ్ ని మొత్తం క్యాప్చర్ చేయడం. ఓకే, ఇంకా ట్రేడ్ లో ఇంబ్యాలెన్స్, డంపింగ్. Of course, recently Indian government also imposed some sanctions, anti-dumping duties, countervailing duties, right? Inka chalo list out the issues between
India and China. Political, economic, strategic, defense, cultural. Okay. And also, what are the areas where we can work together? ఇండియా చైనా కలిసి పనిచేసే ఏరియాస్ ఏమేమి ఉన్నాయి అవి కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ ఇండియా చైనా కలిసి పనిచేస్తే ఎంత లాభం ఉంటుంది, ఎవరికి ఉంటుంది? ఆ సిమిలారిటీస్ ఏంటి ఇండియాకి చైనాకి మధ్యలో? సివిలైజేషన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, కాంటెంపరీ, ఏన్షియంట్, మోస్ట్ ఓకే ఒకప్పటి ప్రాచీన సివిలైజేషన్స్ ఇవన్నీ. ఓకే, పురాతన సమాజాలు ఇవి. సో వీళ్ళకున్న సిమిలారిటీస్ ఏంటి? Developing countries, of course, recently China is one kind of, it is treated as a developed, but still it is claiming that it is a developing country. Okay, ఆ సిమిలారిటీస్ ఒకసారి చూసి పెట్టుకోండి. మనకు బార్డర్ ఎంత ఉంది? ఓకే, మనం పొరుగున ఉన్నాం, రైట్? ఫైన్. పాపులేషన్ ఇంక్రీజింగ్ తో రెండు దేశాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఫైన్. వెస్టర్న్ కంట్రీస్ ద్వారా వచ్చే, గ్లోబలైజేషన్ ద్వారా వచ్చే అనేక ఇబ్బందులు రెండు దేశాలపైన ఉన్నాయి. మీరు ఎన్నంటే ఇట్లా లిస్ట్ చేసుకుంటూ పోండి. ఇద్దరి మధ్యలో ఇబ్బందులు ఏమున్నాయి, ఇద్దరు కలిసి ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి, అవి కూడా. ఫైన్. యా, అగైన్ దిస్ ఈస్ అబౌట్ ద ఒమిక్రాన్. ఓకే, ఒమిక్రాన్ ఎట్లా డీల్ చేయాలి, దేనికి సంబంధించింది, దాని అసలు ఇది రైట్, ఈ ఏ కంట్రీస్ ఎలా డీల్ చేస్తున్నాయి అనేది ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు రీడ్ ఇట్, జస్ట్ గో టు ద ఆర్టికల్. వాట్ ఇస్ దిస్? An unfortunate ideological shift in the judiciary. Recently, I think yesterday or day before yesterday, I told you all. మనం ఏవైతే ఇక్కడ చెప్పుకుంటూ ఉంటామో ఎగ్జాక్ట్లీ దే విల్ టర్న్ అప్ ఇన్ ద న్యూస్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ డేస్. ఎందుకంటే మనం ఏదైతే నేను ఏమని చెప్పాను, ఈ విధంగా న్యాయ వ్యవస్థ బ్రిటిషర్స్ లెగసీ ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన న్యాయ వ్యవస్థ మాకొద్దు అంటున్నారు. కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారండి. సో బ్రిటిష్ వాళ్ళది వద్దంటే ఏం కావాలంటున్నారు? బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఉన్న అద్భుతమైన న్యాయ వ్యవస్థ. నిజంగా అంత అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉందా బ్రిటిషర్స్ రాకముందు? ఏముందండి, నేను క్లియర్గా చెప్పాను. ఒకప్పుడు ఒక క్రైమ్ చేస్తే సమానమైన పనిష్మెంట్ లేదు. కులం ఆధారంగా, ఓకే, అతని అంతస్తు ఆధారంగా వాళ్ళు శిక్షలు విధించేవాళ్ళు. కౌటిల్యుడు, పరాశర, లేకపోతే ఈ మనుస్మృతి, వీళ్ళ అవి ఎప్పుడే అండి, అవి వేల సంవత్సరాల క్రితం న్యాయ వ్యవస్థలు. ఇప్పటికి అవి సూట్ అవుతాయా? ఇప్పుడు వచ్చిన మోడర్న్ డేస్ కి, మోడర్న్ సొసైటీకి అవి సూట్ అవుతాయా? కొన్ని క్లైమ్స్ చేస్తారండి, వర్క్ చేస్తున్నప్పుడు ఒక వేరే ఉమెన్ తో మాట్లాడితే కూడా పనిష్మెంట్ అని చెప్పేసి అప్పట్లో ఉంది. మరి అది ఇప్పుడు సూట్ అవుద్దా? కెన్ యూ ఇంపోజ్ ఎనీ పనిష్మెంట్ ఆన్ ద ఎంప్లాయీ? నో. ఒక వేరే తోటి మహిళా ఉద్యోగితో మాట్లాడితే కూడా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒకప్పటి రూల్స్. అలాగే దొంగతనం చేశాడా, తప్పు చేశాడా అని ఎలా తెలుసుకోవాలంటే నూనెలో వేలు పెట్టడము, లేకపోతే కళ్ళల్లో ఏదో పోయడం, చెవులో జీడి పోయడం, సీసం పోయడం. అంటే ఇటువంటి శిక్షలు మళ్ళీ వేస్తారా మీరు? మీరు ఏం చేయబోతున్నారు? మళ్ళీ మధ్యయుగాలు, ఏన్షియంట్ డేస్కి వెళ్ళిపోదామా, లేక ముందుకు ప్రోగ్రెసివ్ సైడ్ వెళ్దామా, రిగ్రెసివ్ సైడ్ వెళ్దామా? ఓకే, డీకాలనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్. మను, కౌటిల్య, యజ్ఞవల్క, ఇక వీళ్ళే మనకు న్యాయాధికారులు, రైట్? ఫైన్, లెట్ us see. ఇక్కడ చూడండి, బృహస్పతి ఏమని చెప్తున్నట్ట, అది ఫాలో అయిదామా? ఏ కరప్ట్ జడ్జ్, ఏ ఫాల్స్ విట్నెస్ అండ్ ద మర్డరర్ ఆఫ్ ఏ బ్రాహ్మిన్. అంటే వీళ్ళందరూ ఈక్వల్ అంటే ఈక్వల్ ఫైన్ ఉన్నట్టు, ఈక్వల్ సిన్, పాపం. ఏంటి? ఒక జడ్జి అవినీతికి పాల్పడము, ఒక సాక్షి రాంగ్ విట్నెస్ చెప్పడము, అలాగే ఒక బ్రాహ్మణ హత్య, అంటే అంత ఈక్వల్ పాపం ఉన్నట్టు. బ్రాహ్మణ హత్య, మనిషిని చంపితే ఈక్వల్ కాదు. మీకు గుర్తుంచుకోండి, ఏన్షియంట్ డేస్కి వెళ్ళామనుకోండి, నువ్వు శూద్రుని చంపొచ్చు, ఈవెన్ ఆర్య, ఇది మనకు వైశ్యాసుని చంపినా, క్షత్రుని చంపినా ఏం కాదు. బ్రాహ్మణ హత్య మహాపాపం. అంటే బ్రాహ్మణుని చంపితే, అతన్ని ముట్టుకున్నా, అతను కొట్టినా, లేకపోతే అతని వైపు, అతని యొక్క స్త్రీల వైపు చూసినా మహాపాపం. అంటే పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే ఒక చండాలుడి వైపు చూసినా కాదు, అని కొట్టినా ఏం కాదు.
వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ వీఆర్ గోయింగ్ టు బిల్డ్. మనం ఎటువంటి సొసైటీని నిర్మించాలనుకుంటున్నాము, నిర్మించబోతున్నాము? ఈ చదువుకున్న మేధావులు, జడ్జిలు ఏం చెప్తున్నారు? మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నారు. వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒకప్పటిలాగా ఆకులు అలములు పట్టుకొని ఎవరు కన్నుకు కన్ను పన్నుకు పన్ను తీసేసుకుంటూ తిరుగుదామా? వాట్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ దే ఆర్ గివింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్? ఆఫ్ కోర్స్ ఇఫ్ దర్ ఈస్ మనకు ఏది బ్రిటిషర్స్ యొక్క డామినేషన్ ఉంది అనుకుంటే దాని వరకు తీసేయండి. కానీ బ్రిటిషర్స్ యాడ్ చేసిన మంచి వాల్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? అఫ్ కోర్స్ వాళ్ళు ఏదైతే నెగిటివ్గా యాడ్ చేశారో మనం వాటిని తీసేసుకోవాలి. కానీ ఏవైతే మంచి మంచి లిబరల్ రూల్ ఆఫ్ లా, అందరూ సమానమే, ఇటువంటి మంచి సూక్తులు అంటే ఒక రకమైన వాల్యూస్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. వాటిని ఎందుకు మీరు తీసేస్తారు? ఏమనంటే ఏమంటారు, ఒకప్పుడు హిందూ ధర్మంలో మొత్తం ప్రతి ప్రాణిలో కూడా జీవం ఉంది అని చెప్పేసి మనం ఇక మైథలాజికల్ గా మన తీర్పులు నడుస్తుంటాయండి. అప్పుడు ఏ జీవిని ముట్టుకున్నా ఇక అప్పుడు గోవు ఇక కథమే. మీరు గోవుని చూస్తే కూడా కథం, అలాంటి పరిస్థితి వస్తుంది. ఫైన్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఫైన్, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. అర్థశాస్త్రం ఏమంటుందంటే which contemplated punishment for an official for personally talking with a woman employee. ఒక సైడ్ ఏమో ఉమెన్ కి ఈక్వాలిటీ కావాలని మనం చెప్పుకుంటున్నాం, కలిసి పని చేయాలంటున్నాం. ఇంకో సైడు వర్కింగ్ అవర్స్ లో ఉమెన్ తో మాట్లాడితే కథం, అది పర్సనల్ గా కూడా. మనిషి అన్నాక హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి, వాటి మీరు అంత స్ట్రిక్ట్ గా హ్యూమన్ బిహేవియర్ ని రెగ్యులేట్ చేయాలనుకుంటే కుదరదు. ఫైన్, దానిపైన ఇతను రాశాడు. ఇట్స్ గుడ్, వాట్ ఎవర్ దట్ వి డిస్కస్డ్ ఎగ్జాక్ట్లీ హీ కన్వేడ్ ఇన్ దిస్ ఆర్టికల్. యూ డోంట్ నీడ్ టు జస్ట్ రీడ్ అండ్ లీవ్ ఇట్. రూల్ ఆఫ్ లా ఏమేమి తీసుకొచ్చారు, బ్రిటిషర్స్ ఏమేమి యాడ్ చేశారు ఇక్కడ, వాటిని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి చాలు. వీ డోంట్ నీడ్ టు రీడ్. అండ్ కరణ్ థాపర్ రాసి చాలా రోజుల తర్వాత కరణ్ థాపర్ గారు మళ్ళీ ఒక ముందుకు వచ్చారు ఒక ఆర్టికల్ తోటి. ఇందులో ఏంటంటే అసలు ఈ వ్యాక్సినేషన్ కి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, ఏ బేస్ తో ఇచ్చారు, ఓకే అని చెప్పేసి ఎవరికి ఎందుకు ప్రియారిటీ ఇచ్చారు అని ఇతను రాశాడు. బట్ మీకు అంత టెక్నికాలిటీస్, అంత మైన్యూట్ డీటెయిల్స్ అవసరం లేదు. దిస్ ఈస్ అగైన్ ఇట్స్ రిలేటెడ్ టు పొలిటికల్ రైవల్రీస్ ఇన్ కేరళ. కేరళలో పొలిటికల్ రైవల్రీస్ తో ఇది హత్యలు చేసుకోవడం ఉంది కదా, దానిపైన వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ దానిపైన జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. And tax anomalies found in 2 Chinese phone firms. Already Chinese పైన వస్తువుల పైన మనం కౌంటర్ వేలింగ్ యాంటీ డంపింగ్ డ్యూటీ వేసాం అండ్ రైడ్స్ కూడా చేసాం. ఇప్పుడు ఇంకా కొన్ని ఫోన్ కంపెనీస్ రెండు వాటి యొక్క ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఇర్రెగ్యులారిటీస్ కనిపించాయి. ఎన్ఐఏ రిజిస్టర్స్ కేస్ అగేన్స్ట్ 6 for Justice. ఓకే, ఖలిస్తాన్ జిందాబాద్, 6 for Justice, ఈ ఆర్గనైజేషన్స్ పైన ఎన్ఐఏ కేసు ఫైల్ చేసింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంది. మీకు తెలుసు కదా వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఖలిస్తాన్? ఖలిస్తాన్ డిమాండ్ ఎక్కడ ఉంది? ఖలిస్తాన్ అంటే సపరేట్ రాష్ట్రమా? కాదు, సపరేట్ దేశం. రైట్. రాజ్యసభ యాన్యువల్ ప్రొడక్టివిటీ డ్రాప్స్ టు 59%. మనకు రాజ్యసభ తన మొత్తం పొటెన్షియల్ మొత్తం యూజ్ చేసుకునే, అంటే కరెక్ట్ ఎఫెక్టివ్ గా పనిచేయాల్సిన టైంలో దాని యొక్క వర్క్ ని జస్ట్ 59% కి దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, పడిపోయింది అని చెప్పేసి. చైనీస్ ఎంబసీ రైట్స్ టు గ్రూప్స్ ఆఫ్ ఎంపీస్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, చైనీస్ ఎంబసీ అంట మన ఇండియన్ ఎంపీస్ కి లెటర్ రాస్తుందంట. ఏమని? మీరు టిబెట్ కు సంబంధించిన డిబేట్స్ ఉంటే పాల్గొనొద్దు. ఓకే, టిబెట్ కు సంబంధించిన వాళ్ళ మీటింగ్లు లేకపోతే వాళ్ళు ఏమైనా సపరేట్ పొలిటికల్ మీటింగ్స్ ఏమున్నా మీరు దాన్ని డిమాండ్ ని యాక్సెప్ట్ చేయొద్దు, వీలైతే వ్యతిరేకించాలి అని చెప్పేసి లెటర్స్ రాయడం. సో ఇది కరెక్టేనా? ఒక ఎంబసీ మన దేశ పార్లమెంటేరియన్స్ కి, ఎంపీస్ కి ఇలాంటి లెటర్స్ రాయడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఏంటి అసలు విషయం ఏంటి? అసలు ఈ టిబెట్ ఏంటి? ఒక్కసారి టిబెట్ హిస్టరీని మీరు వికీపీడియాలో అండ్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అసలు ఇండియా పైన దండయాత్ర చైనా ఇన్వేట్ చేయడానికి కారణాల్లో టిబెట్ ఒకటి ఉందా లేదా?
రైట్. అసలు ఈ దలైలామా ఎవరు? ఇండియాకు వస్తే ఇండియా ఎందుకు షెల్టర్ ఇస్తుంది? పొలిటికల్ అసైలం ఇస్తుందా, లేకపోతే ఏ రకమైన షెల్టర్ ఇస్తుంది? అతను ఎక్కడున్నాడు, ఎందుకున్నాడు? సో ఈ టిబెటీయులందరూ వచ్చి ధర్మశాలలో, అలాగే ఢిల్లీలో మజ్లికా కిల్లా అనే ప్లేస్ లో ఎందుకు ఉంటున్నారు? ఓకే, వాళ్ళని మన దేశంలో ఉంచుకున్నందుకు మనము బార్డర్లో ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. మన సోల్జర్స్ తో ఫైట్లు అవుతున్నాయి, మన సోల్జర్స్ చనిపోతున్నారు టిబెట్ వాళ్ళకి షెల్టర్ ఇచ్చినందుకు. సో ఈజ్ ఇట్ రైట్ యాక్షన్ ఆర్ నాట్ బై ఇండియా? ఇండియా వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కరెక్టా కాదా? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో దట్ ఇండియా, అఫ్ కోర్స్ ఇండియా సపోర్ట్ ద డెమోక్రసీ. సో అలాగని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా డెమోక్రాటిక్ గా ఉన్న వాళ్ళు వస్తే మనం షెల్టర్ ఇస్తామా? ఇంకొక కొత్త పాయింట్ అండి ఏంటంటే, ఇంటర్నేషనల్ గా ఈ షెల్టర్స్ ఇవ్వడం అనేది ఒక రీసెంట్ ఇష్యూ అండి. షెల్టర్ ఇవ్వడం అంటే ఆ మధ్య మనకు స్నోడన్, ఓకే, మనకు విజిల్ బ్లోయర్స్ ఉంటారు. విజిల్ బ్లోయర్స్ అంటే ఆ దేశంలో ఆ దేశానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా బయటికి రివీల్ చేస్తారు. మరి ఆ దేశం వాళ్ళు ఉండనిస్తుందా? వాళ్ళు ఎస్కేప్ అయి వేరే దేశంలోకి వస్తారు. వారు వేరే దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం తప్ప ఒప్ప? అలాగే ఒక దేశంలో ఒక ప్రాంతానికి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, ఒక ప్రాంతానికి ఇంజస్టిస్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో మనకు బలూచిస్తాన్ ఏరియా ఉంది. ఈ బలూచిస్తాన్ ఎక్కడుంది ఒకసారి మ్యాప్ లో చూసుకోండి. ఆ బలూచిస్తాన్ని అనేక రీసోర్సెస్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా ఆ రీసోర్సెస్ ని వాళ్ళకి షేర్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించట్లేదు. ఓన్లీ రా మినరల్ తీసుకెళ్తుంది, ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. సో సో ఆ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరకాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అవేం చేయకుండా చేస్తుంటే వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. సో వాళ్ళు వచ్చేసి ఇతర దేశాలను వచ్చి మాకు సాయం చేయండి అంటే మరి చేయొచ్చా? వాళ్ళకి షెల్టర్ ఇవ్వచ్చా? ఓకే, ఇలా ఇస్తే అది ఆ దేశంతో యుద్ధానికి దారి తీయొచ్చు కదా. రైట్. ఇప్పుడు శ్రీలంకలో తమిళలో తిరుగుబాటు ఉంది, దానికి కొన్ని దేశాలు సపోర్ట్ చేశాయి. అప్పుడు శ్రీలంక కూడా చెప్పింది, అరే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని. ఎందుకంటే మీరు వాళ్ళకి జస్టిస్ చేయనప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఉంటుంది, అది ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. విత్ ఇన్ ద కంట్రీ కూడా ఇప్పుడు మన భారతదేశంలో మైనారిటీల పైన అటాకులు జరిగితే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? ఊరుకోవు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఇస్తుంది, ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా, దేశాలు కూడా ముందుకు వచ్చి వార్నింగ్ ఇస్తాయి. మీరు కనుక మైనారిటీస్ పైన ఇలాంటి అకృత్యాలు చేస్తే మేము మీకు ఎటువంటి హెల్ప్ చేయము, టెక్నాలజికల్, ఫుడ్, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ చేయము అని చెప్పేసి. రైట్. మనము ఈ టిబెట్ గురించి తెలుసుకోవాలండి. విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్ దట్ ద స్టోరీ ఆఫ్ టిబెట్ అండ్ దలై లామా. సిబిఐ అరెస్ట్స్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్. ఎందులో ఇది ఇట్స్ ఎ న్యూస్ ఫర్ కరప్షన్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ కరప్షన్? కరప్షన్ అంటే ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. కరప్షన్ అంటే ఏంటి? కెన్ యూ డిఫైన్? మనకు కరప్షన్ అనేది ఒక పెద్ద ఇష్యూ అండి. ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందడానికి మధ్యలో అడ్డుపడుతున్నది ఈ కరప్షన్. ఈ కరప్షన్ కోసమే పాలిటిక్స్ జరుగుతున్నాయి, పాలిటిక్స్ కోసమే మత ఘర్షణలు జరుగుతున్నాయి, పాలిటిక్స్ కోసమే ఈ కులాలను ఇవన్నిటిని డివైడ్ చేసి ఓటింగ్ వాడుకుంటున్నారు. మరి పాలిటిక్స్ లో ఏం చేస్తారు? కరప్షన్ చేస్తారు. అంతే కదా. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు దేశంలో ఓటింగ్ టైంలో జరుగుతున్న ఈ వైలెన్స్ కావచ్చు, మత ఘర్షణలు కావచ్చు, అనేక విషయాలు కూడా రాజకీయ అధికారం కోసం జరుగుతూ ఉంటాయి. ఈ రాజకీయ అధికారం దేనికోసం జరుగుద్ది అంటే డబ్బు కోసం, కరప్షన్ కోసం. అసలు కరప్షన్ అంటే ఏంటి సార్ అంటే, తెలుగులో మనం ఆల్రెడీ దీని డెఫినేషన్ చెప్పుకున్నాం.
ఓకే, ప్రభుత్వ అథారిటీని పర్సనల్ గెయిన్స్ కోసం ఉపయోగించుకోవడం. ఓకే, ఇది మనకు మన విజిలెన్స్ కమిషనర్ విఠల్ గారు ఇచ్చిన ఎక్స్ కమిషనర్ ఇచ్చిన డెఫినేషన్ అండి. సో సిబిఐ ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అరెస్ట్ చేసింది. అందులో కరప్షన్ దొరికింది. వాళ్ళు ఎన్ని కోట్లు దొరికాయో చూస్తే మనకు అర్థమవుద్ది ఎందుకు ఈ పార్టీలు ఇంతగానం కొట్టుకుంటున్నాయంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ సర్వింగ్ ద సొసైటీ. రియల్లీ డూ దే రియల్లీ వాంట్ టు సర్వ్ ద సొసైటీ? ఇఫ్ దే రియల్లీ వాంట్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఇస్ ద పాయింట్ టు స్పెండ్ మనీ? మీరు మనీ ఎందుకు స్పెండ్ చేస్తారండి? వేల కోట్లు పెట్టి నువ్వు దేశానికి సేవ చేయాలా? ఓకే, అన్ని డబ్బులు పెడుతున్నాడు అంటేనే డెఫినెట్లీ ఎస్ వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. ఓకే ఫైన్, యా దీస్ ఆల్ పొలిటికల్ న్యూస్. మరి ఏ పార్టీ ఉంది సార్ జెన్యున్ గా? ఏ పార్టీ కూడా అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి. నిజంగా దేశ సేవ చేయడానికి జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టి మరి దేశ సేవ చేస్తారా? మీ ఇష్టం, ఏ పార్టీ అని అలా చేస్తే దాన్ని మీరు తీసుకోండి. ఫైన్. ఇయర్ ఆఫ్ ద మథురా ఎక్స్పెరిమెంట్. దిస్ ఈజ్ అగైన్ వన్ మోర్ ఇష్యూ. మనకు కాశీ అయిపోయిందండి, కాశీ కారిడార్ అయిపోయింది. మనకి ఎన్ని ఉన్నాయి తెలుసా మొత్తం ఇష్యూస్? 16,000 మస్జిదులు ఉన్నాయి కరసేవ చేయడానికి, అంతేనా? బాబ్రీ మస్జిద్ అయిపోయింది, రామ మందిరం వచ్చేసింది. నెక్స్ట్ కాశీలో కూడా శివాలయం పైన దాని ప్రహరీ పైనే మస్జిద్ వచ్చింది. ఆ మస్జిద్ కూడా పక్కకు అంటే మస్జిద్ నుంచేసి కూడా ఇప్పుడు కాశీ కారిడార్, కాశీ టెంపుల్ కారిడార్ అద్భుతంగా తయారైంది. నెక్స్ట్ ఫోకస్ షుడ్ బి ఆన్ మథురా. మథురలో కృష్ణ జన్మస్థానం పక్కనే ఆ టెంపుల్ పైనే మనకు మస్జిద్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఇయర్ లో 2022లో దీనిపైన ఫోకస్ చేయబోతున్నారంట. సో బీ రెడీ టు ఫోకస్ ఆన్ యూపీ మథురా అండ్ ఇట్స్ కమ్యూనల్ క్లాషెస్. కానీ గ్రేట్నెస్ ఏంటంటే కాశీలో చేసినట్టుగా కొంతవరకు కొంచెం అంటే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇబ్బంది జరగకుండా, ఇంకో వర్గానికి ఇబ్బంది జరగకుండా ఈ ఒక్క టెంపుల్ని డెవలప్ చేసుకున్నారు. అది మధురలో కుదరదు. ఎందుకంటే కాశీలో ఏంటంటే ఈ ప్రహరీ గోడ పక్కన ఉంది, ప్రహరీ గోడకు ఆనుకొని మస్జిద్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఈ మధురలో ప్రాబ్లం ఏంటంటే టెంపుల్ పైన మస్జిద్ కట్టిల్లు. ఇటువైపు నుండి టెంపుల్ పైకి ఎక్కి మస్జిద్లో నమాజ్ చేసుకుంటారు. బ్యాక్ సైడ్ నుండి డౌన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో టెంపుల్ ఉంటే దానికి కింది నుండి వచ్చేసి అక్కడ కృష్ణ జన్మస్థానం అక్కడ పూజ చేసుకుంటారు. సో ఇక్కడ కమ్యూనల్ క్లాసెస్ జరగంది, లేకపోతే ప్రాపర్ గా ముస్లిం వర్గాన్ని ఎవరైతే వాళ్ళ యొక్క పెద్దవాళ్ళతో డిస్కషన్ చేయకుండా, యాక్సెప్ట్ చేయించకుండా మనము హింస లేకుండా అయితే చేయలేము. హింస ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకి ఒక సపరేట్ ప్లేస్ లో అంతకంటే మంచి ప్లేస్ ఇచ్చి, ఎక్కువ ప్లేస్ ఇచ్చి వాళ్ళకి ఇంకొక మస్జిద్ కట్టివ్వాలి. అలా చేయగలిగితే మనకు మధుర కూడా హిందూ టెంపుల్ అద్భుతంగా కన్స్ట్రక్షన్ జరుగుద్ది. నెక్స్ట్ టార్గెట్ ఉంది, అయిపోలేదు దీంతో. మళ్ళీ టార్గెట్ ఎక్కడ? భోజ్పూర్, భోజశాల, మధ్యప్రదేశ్, అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. సో ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే ముఖ్యమైన అయితే చేసే ఛాన్స్ అయితే ఉందండి. 16,000 మస్జిదులు కూలగొట్టే అంత దూరం పోకపోయినా ముఖ్యమైన టెంపుల్స్ ఇలాంటివి ఉంటాయి, వీటిని మాత్రం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చలో తర్వాత హిందుత్వ గ్రూప్స్ డిమాండ్ రిలీజ్ ఆఫ్ కాళీచరణ్ మహారాజ్. ఇలా బాబాలు కొత్తగా గాంధీజీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్పవాడు, అసలు ఆయన నేను కీర్తిస్తా, గాంధీని కాలుస్తా. ఆ మధ్య అయితే జనవరి 30కి అనుకుంటా, అక్టోబర్ 2కి అనుకుంటా, ఒక గ్రూప్ వాళ్ళు అయితే గాంధీ చిన్న ఇది ఒక విగ్రహం లాంటిది పెట్టి దాన్ని కాల్ చేసేళ్ళు, షూట్ చేయడం. నేను గాడ్సే వారసుని అని ప్రకటించేళ్ళు. సో మనం ఎటు వెళ్తున్నాం? ఓకే, సో ఆయన ఏదైనా నెగిటివ్ ఉంటాడు, ప్రతి ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. ఓకే, అలాంటప్పుడు అందులో ఉన్న సిచ్యువేషన్ లో ఒక్క పర్సనే దేశం మొత్తం ఉన్న ప్రతి భారతీయుని టచ్ చేసి తన నాయకత్వంలోకి తీసుకురాగలిగాడు. అలాంటి వ్యక్తి ద్వారా మనకు స్వాతంత్ర ఉద్యమాలు జరిగాయి. ఓకే, ఆయన ఏదో ఒక సిచ్యువేషన్ లో కొంచెం ఆయనకున్న నాలెడ్జ్ని బట్టి, ఆయనకున్న విజన్ బట్టి ఆయన బిహేవ్ చేస్తుంటాడు.
దానికి వ్యతిరేకత ఉంటే డిఫర్ చేయాలి, ఫైట్ చేయాలి. కానీ చంపేస్తా ఉండడం ఏంటి? ఫైన్. కొందరు గాడ్సే వారసులు, గాడ్సే సిద్ధాంతం అనేది స్టార్ట్ అయిందండి. సో దీనిపైన మనకు ఎవరైనా కాళీచరణ్ మహారాజ్ గారు కామెంట్ చేశారు. దానిపైన కేసు కూడా అరెస్ట్ కూడా చేశారు. దానిపైన అరెస్ట్ చేయొద్దని చెప్పేసి గొడవ. ఓకే, కాశ్మీర్లో చక్కటి వింటర్ టూరిజం స్టార్ట్ అయింది. సో కాశ్మీర్ ఇస్ ఆల్సో గెటింగ్ టూరిస్ట్ అండ్ వెల్త్. హేట్ స్పీచ్ ఉంది కదా, ఆ హేట్ స్పీచ్ పైన మనకి అనేక వ్యక్తులు, సంస్థలు ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి లెటర్లు రాశారండి. ఇది కరెక్టేనా? మన దేశం ఎటు పోతుంది? మొత్తం ఒక వర్గాన్ని చంపేయండి అని చెప్పేసి యుద్ధం చేద్దాము, జీనోసైడ్ చేద్దాము, మారణకాండ చేద్దాము అని చెప్పేసి కొందరు ఒక యుద్ధాన్ని ప్రకటించడం కరెక్టేనా? మన దేశాన్ని ఇంకా ముక్కలు చేస్తారా? వీళ్ళందరూ భారతీయులు కాదా? కేవలం ఒక మతం ఆధారంగా వాళ్ళని ఎందుకు చంపాలి? ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ తోటి వాళ్ళకి లెటర్ రాస్తారు. అఫ్ కోర్స్ సివిల్ సొసైటీ అని ఉంటుందండి. సివిల్ సొసైటీ అంటే పౌర సమాజం. ఓకే, పౌర సమాజం ఎప్పటికప్పుడు స్పందించాలి. స్పందిస్తేనే సమాజంలో ఎటువంటివి వచ్చినప్పుడు ఆపడం జరుగుద్ది. లేదంటే భారతదేశం మళ్ళీ మధ్యయుగాలకి, ఆ తర్వాత ఏన్షియంట్కి, ప్రాచీన యుగానికి, ఆ తర్వాత వీలైతే అనాగరికంగా కూడా మారే ఛాన్స్ ఉంది. రైట్. శ్రీలంక టు ఇంక్ ప్యాక్ట్ విత్ ఇండియా టు డెవలప్ ఆయిల్ ట్యాంక్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది, అంటే ఒక కమర్షియల్ అగ్రిమెంట్ జరగబోతుంది. మనకు ట్రింకోమలై ఆయిల్ ట్యాంక్ ఫామ్, ఇది ఒకప్పుడు బ్రిటిషర్స్ టైంలో ఉండే, అది క్లోజ్ అయింది. దాన్ని మళ్ళీ రిజ్యూమ్ చేయడానికి చాలా ఖర్చు అవసరం ఉంది, చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. దానికి ఇండియా యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క హెల్ప్ తీసుకున్నారు. సో వీ హ్యావ్ ఏ సపరేట్ ఎంటిటీ ఫర్ దాట్. శ్రీలంకాస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక వింగ్ కూడా స్టార్ట్ చేశారు. చేసి అక్కడ అక్కడ వాళ్ళకి ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కి హెల్ప్ చేస్తున్నారు. దానిపైన దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఈ విషయాలు జస్ట్ చెప్పారు. మనం ఇండియా శ్రీలంక రిలేషన్స్ వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ దిస్ ప్రాజెక్ట్. అలాగే ఈ వాచ్ డాగ్ ఎవరు బ్రస్సెల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరంలో 45 మంది జర్నలిస్టులు మాత్రమే చంపబడ్డారు. అది ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువ. సో ఈ సంవత్సరంలో చంపబడం గతంలో పోల్చుకుంటే తగ్గింది అని చెప్తూ ఉన్నారు. జర్నలిస్టులు ఎందుకు చంపుతారండి? జనరల్గా వాళ్ళు నిజాలు రాస్తాయి కదా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాస్తాయి, లేకపోతే ఏదైనా కుట్రలు, లేకపోతే కరప్షన్ ఇలాంటివి బయటికి తీసుకొస్తే, స్టింగ్ ఆపరేషన్లు చేస్తే. సో జర్నలిజం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు. కాబట్టి జర్నలిస్ట్గా రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. కానీ జర్నలిజం ప్యాషన్ ఉన్న వాళ్ళను ఆపలేరండి. ఓకే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ప్రోబ్ అగేన్స్ట్ యాపిల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే, ఒక రకమైన మోనోపోలిజం జరగకుండా మనకు వ్యాపారంలో ఒకే సంస్థ గుత్తాధిపత్యం లేకుండా చేస్తుంది. ఒక రకమైన ఇల్లీగల్ గా ఒకరు బెనిఫిట్ పొందకుండా చేస్తుంది. ఇక్కడ ఈ యాపిల్ యొక్క ప్లే స్టోర్కి వెళ్తే ఓన్లీ యాపిల్ అప్రూవల్ చేసిన వాళ్ళ గేమ్స్, వాళ్ళ యాప్సే ఉంటాయి. వేరే వాళ్ళ యాప్స్ కి సంథింగ్ ఒక రూల్ పెట్టేసి రిస్ట్రిక్ట్ చేస్తుంటుంది. సో అది ఫెయిర్ కాదు. నువ్వు కాంపిటీషన్ ని లేకుండా చేసుకుంటున్నావు అంటే, నీ యాపిల్ వాడినోడు ఖచ్చితంగా అది వాడేటట్టు చేస్తున్నావు. సో ఎక్స్క్యూజ్ మీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, మీరు దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీరు అందరికీ ఫెయిర్ డీల్ ఇవ్వాలి, అందరికీ కామన్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి అన్ని యాప్లకి. మీరు ఎందుకు మీ సొంత యాప్లను మాత్రమే ప్రమోట్ చేసి పెడుతున్నారు, కంపల్సరీ చేస్తున్నారు ప్రజల మీద? ఫైన్. ఓకే, ఇక్కడ ఇంకొకటి, ఫారెన్ ఓన్డ్ అసెట్స్ ఇన్ ఇండియా రోజ్ బై 37 బిలియన్. ఓకే, ఇందులో మనకు పెద్దగా మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్ళొద్దు. జస్ట్ ఎస్డిఆర్స్ అంటే ఏంటి, ఐఎంఎఫ్ అంటే ఏంటి చూడండి. ఎస్డిఆర్స్ ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా?
Yeah. SDRs. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటి ఒకసారి చెక్ చేయండి. మన పేపర్ గోల్డ్ అని అంటారు. ఐఎంఎఫ్ అంటే ఏంటి? వరల్డ్ బ్యాంక్ కి ఐఎంఎఫ్ కి తేడా ఏంటండి? వరల్డ్ బ్యాంక్ కి ఐఎంఎఫ్ కి తేడా ఏంటి? ఐఎంఎఫ్ ఎప్పుడు మనీ ఇస్తుంది, ఎప్పుడు వరల్డ్ బ్యాంక్ మనీ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది? దేర్ ఇస్ అ డిఫరెన్స్. రెండు ఒకే మీటింగ్ నుండి మనకు బ్రెటన్ వుడ్ మీటింగ్ నుండే రెండు వస్తాయి. కానీ వరల్డ్ బ్యాంక్ అనేది ఎక్కువగా ఇట్ ఫోకసెస్ ఆన్ డెవలప్మెంటల్ స్కీమ్స్ కి ఇస్తుంది. ఓకే, ఈ ఐఎంఎఫ్ ఎప్పుడు ఇస్తుందంటే మనీ దేశాలకి వాటి యొక్క బిఓపి క్రైసిస్ ఉన్నప్పుడు, అంటే ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఏదైనా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో, క్రైసిస్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఒక పూల్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి, అందులో మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే కరెన్సీ కాదు, మళ్ళీ గుర్తుంచుకోవాలి. ఫైన్. అంటే ఈ కరెన్సీలో మనము దాని యొక్క ఏదైతే మన ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుందో దాంట్లో ఒక 5 టైప్స్ ఆఫ్, ఆ మధ్య 1 కూడా మార్చారండి, జపాన్ యొక్క కరెన్సీ కూడా యాడ్ చేశారు. ఓకే, అందులో మాత్రం మనం ఈ కరెన్సీ స్వాప్ ఇలాంటివి చేసుకోవచ్చు అని చెప్పేసి, దాని మీద విల్ డిస్కస్ దాట్ ఇన్ ద క్లాస్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్స్. ఫైన్. దెన్ జిఎస్టి, యాజ్ వి నో జిఎస్టి గురించి. నెక్స్ట్ ఏంటి అంటే వీట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా మనకి బంగ్లాదేశ్ కు జరిగాయంట ఈ మధ్య. ఓకే, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్, అప్పుడు మీరు ఈ న్యూస్ ఐటమ్ కూడా వాడుకోవచ్చు. ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే న్యూస్ పేపర్ అంటే ఓన్లీ ఎడిటోరియల్ చదువుతుంటారండి. ఓన్లీ ఎడిటోరియల్ మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలీదు, ప్రతి ఎడిటోరియల్ చదువుతారు. యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎవ్రీ ఎడిటోరియల్ అండ్ ఆర్టికల్ ఇన్ ద center pages. Okay, you can also read the important news which we can use in the exam for mains, and also you can skip the editorials. మనకు అవసరం ఏమిటి? ఇప్పుడు ఇంగ్లాండ్ కి ఆస్ట్రేలియాకి యాషెస్ సిరీస్ ఉంటుంది, అది మనకు అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు రీడ్ దాట్. చిలీ ఇంటర్నల్ మ్యాటర్ ఏదో జరుగుతుంది, వి డోంట్ నీడ్ టు రీడ్ దాట్. ఫైన్. ఓకే, I think this is right. Today's newspaper, luckily we don't have the text and context today. See you tomorrow evening, 5 o'clock, 5 or 5:15. Okay, now, and please give us your comments and subscribe the channel, and don't miss the daily classes. Chalo, thank you.